నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం అబౌట్ 8 AM రైట్ నౌ అండ్ స్టోరీ టైం. పొద్దుగల స్టోరీ ఏంది అంటవా? సో నిన్న రాత్రి 1:32 కి పడుకోవడానికి చూసిన. ఐ వాస్ వెరీ స్లీప్ అండ్ ఎగ్జాస్టెడ్ అని చెప్పిన కదా. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ యూట్యూబ్ స్క్రిప్ట్స్ గురించి మైండ్ లో థాట్స్ నడుస్తుండే. మైండ్ మొత్తం అదే నడుస్తుంది. ఏం చేసిన, నా పాత బీటెక్ ఫ్రెండ్ దీపేష్ అని నాకు యూట్యూబ్ లో హెల్ప్ చేస్తానని చెప్పిన కదా. సో వానికి ఫోన్ చేసి మా ఈ రీసెర్చ్ ని ఇట్లా స్క్రిప్ట్ రాద్దాము ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసిన. అట్లా రాత్రి ఆ బెడ్ మీదే లైట్లన్నీ బంద్ చేసుకొని కళ్ళు మూసుకొని అట్లనే మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఎట్లా చేద్దాము ఏంది అని బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటూ కూర్చుంటే సడన్ గా 4 అయిపోయింది. ఎస్, అబౌట్ 4 AM కి పడుకున్నా ఓకే. ఈ రోజు ఎట్లాగో వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి కొంచెం మెల్లగా 9:50 10 కట్లా లేద్దాం అనుకున్నా. బట్ 7:50కే వెళ్ళకొచ్చింది. అండ్ ఫర్ సమ్ రీజన్ ఐ వాస్ ఫీలింగ్ ఫ్రెష్. పడుకుందామా ఏందా అని ఆలోచిస్తుండే. ఒక 5 నిమిషాలు పడుకోవడానికి ట్రై చేసి కానీ ఆల్రెడీ ఫ్రెష్ గానే ఉన్న అవసరమా అని అదే నడుస్తుండే. విచిత్రంగా ఉంది. సో ఇక మెల్లగా అట్లా 8:30కి బెడ్ మీద నుంచి లేచి ఫ్రెష్ అయిపోయినా. నౌ బిఫోర్ వి గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఆఫీస్ వర్క్, యు నో ద డ్రిల్. లెట్స్ గో మేక్ అ కాఫీ అండ్ స్టార్ట్ అవర్ డే. ఐ నో మీరు కొన్నిసార్లు కింద కామెంట్స్ లో ఎంప్టీ స్టమక్ తోని కాఫీ తాగొద్దు అని పెట్టినరు. బట్ ఇప్పుడు తాగాలి, రిక్వైర్మెంట్ అట్లాంటిది. I got my coffee and కొంచెం స్లీప్ తక్కువ ఉంది. ఆల్సో కొంచెం ఎర్లీగా లేచినాం కదా, కొంచెం చలి పెడుతుంది. అప్పుడే ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందిరా. కుచ్ పాతా హై కుచ్ కోతా హై కాబట్టి ఇధర్ కుచ్ కుచ్ హోతా హై, హమ్ అభి కామ్ చాలు కర్తా హై. Much later. Looks like we got something very heavy. TV cabinet. I think we got it like 2 days early. Sepa inanka let's assemble this. This has stopped working. Many hours later. Right, all set. Just then. పని చేసుకుంటుండే కొంచెం బోర్ కొడుతుంది. సో ఏం చేద్దామంటే మన లివింగ్ రూమ్ లో లైట్స్ పోయి అప్గ్రేడ్ చేద్దాం. కాలిందా? 5 minutes later. ఐ థింక్ నవ్ ఇస్ టైమ్ ఫర్ ది జిమ్. బయట వర్షం పడుతుంది, వైబ్ బాగుంది, నాకు బాగా నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను నైట్ టెక్నికలీ ఒక 4 hours మాత్రమే పడుకున్నాం. బట్ కుచ్ పాతా హై కుచ్ కోతా హై, అభి హమ్ జిమ్ జాతా హై. డన్ విత్ వర్కౌట్. యాక్చువల్లీ ట్రైసెప్స్ పుష్ డౌన్ చేయలేదు, అది కాకుండా నేను వర్కౌట్ క్లోజ్ చేసేసిన. బాడీలో నిద్ర ఎక్కువ ఉంది. ఇప్పుడు అక్కడ నుండి వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఐఎమ్ అనేబుల్ టు పుష్. బట్ ఐ ట్రైడ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ రా. చెప్తున్నా కదా ఏ మాట కామాట. చెస్ట్ ఫ్లైస్ అయిపోయిన తర్వాత చెస్ట్ ప్రెస్కి అసలు అయితలేదు నెక్స్ట్ సెకండ్. బట్ ఎట్లనో కష్టపడి కింద మీద పడి అది అయిపోగొట్టినా, చెస్ట్ ఎక్సర్సైజ్లు అయిపోగొట్టినా, తర్వాత ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ చేసి లాటరల్ రైజెస్ కూడా చేసిన. ట్రైసెప్ పుష్ డౌన్ ఒక్కటి మిస్ అయింది. బట్ ఇప్పుడు అస్సలు ఓపిక లేదు. ప్రోటీన్ డన్ అండ్ దిస్ ఇస్ అవర్ డిన్నర్. ఇప్పుడే ఆంటీ మంచిగా 2 దోశలు వేసింది. ఇది తినేస్తే మన క్యాలరీ ఇంటెక్ కంప్లీట్ అయిపోతుంది. A little later. అండ్ ఈరోజు టెక్సస్ లో వరదలు, మస్తు ఫ్లడ్ వార్నింగ్లు వచ్చినాయి. చాలా ప్లేసెస్ లలో డేంజర్ ఉందంట పరిస్థితి. మన దగ్గర కూడా వర్షం పడితే అబ్బా అవుట్ రాను అనుకున్నా. బట్ లక్కీలీ ఇట్ స్టాప్ రైనింగ్. బట్ ఇక్కడ వార్నింగ్లు మామూలుగా ఉంటలేవు. పరిస్థితులు అట్లా డేంజర్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ప్రోటీన్ అయిపోయింది, దోశతో క్యాలరీస్ అయిపోయినాయి. అంత ప్రోటీన్ తాగిన తర్వాత కడుపులో బ్లాస్ట్ అవుతుంది కదా, అందుకని ఒక 2 కీరాలు కూడా తిన్నా. 2 కీరాలతో పెద్ద ఫైదా లేదు, రేపు కడుపులో యుద్ధమే ఉంటది. బట్ అగైన్ కుచ్ పాతా హై కుచ్ కోతా హై. ఇప్పుడు హ్యాపీగా సుకూన్గా నిద్ర నిద్రపోగలుగుతా. డాంగ్ బ్రో, ఐఎమ్ వెరీ స్లీపీ. ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. ఐఎమ్ నాట్ ఈవెన్ బాతింగ్ రైట్ నౌ. రేపు పొద్దున్న లేచి మొత్తం చేసుకుంటా. ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ పాస్ అవుట్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ అంతే మరి, బై.